ఇంటెలిపాట్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఉన్నామండి. సో ఇప్పటిదాకా మా దగ్గర డిఫరెంట్ స్టూడెంట్స్ అవనివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళ కెరియర్లో నేర్చుకోవడం కోసం డిఫరెంట్ సర్టిఫికేషన్స్ నేర్చుకొని అప్ స్కిల్ అయ్యి ఎంప్లాయ్మెంట్ కోసం మా దగ్గర ఆల్రెడీ 1 crore ప్లస్ లెర్నర్స్ ఉన్నారు మా దగ్గర నేర్చుకున్న వాళ్ళు. మా యూట్యూబ్ కూడా మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 crore 20 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మేకింగ్ ఇట్ వరల్డ్స్ లార్జెస్ట్ యూట్యూబ్ ఛానల్ ఇన్ ద ఎడ్యుకేషన్ స్పేస్ లో. మేము డిఫరెంట్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్ తో కొలాబరేట్ అయ్యి సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం ఫర్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్, డిఫరెంట్ టార్గెట్ మార్కెట్. సో ఆన్లైన్ ఎడ్యుకేషన్ లో సక్సెస్ చూసిన తర్వాత ఇప్పుడు ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేస్తాం. మేడం, ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అంటే ఏంటి? దీన్ని మీరు ఎందుకు ప్రవేశపెట్టారు? ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది 4-year అండర్ గ్రాడ్యుయేట్ బీటెక్ ప్రోగ్రామ్. సో ఇది మేము పార్ట్నర్ యూనివర్సిటీస్ తో కలిపి చేస్తున్న 4-year అండర్ గ్రాడ్యుయేట్ బీటెక్ ప్రోగ్రామ్. సో ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మనం చూసినట్లయితే వాళ్ళకి వచ్చే మేజర్ ప్రాబ్లం ప్లేస్మెంట్స్. సో వాళ్ళు థియరీ బేస్డ్ చదువుకోవడం వల్ల వాళ్ళకి ప్రాపర్ ఉద్యోగాలు రాకపోవడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ ఇండియా వాట్ వీఆర్ సీయింగ్. సో అది ఫిక్స్ చేయడం కోసం ఇండస్ట్రీ ఓరియంటెడ్ ట్రైనింగ్ అనేది మేము ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఇంటిగ్రేట్ చేస్తాం. మేడం, ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే అర్హతలు ఏంటి మేడం? ఇది 12th పాస్ అయిన స్టూడెంట్స్, మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలని ఆస్పిరెంట్స్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఈ ప్రోగ్రామ్ ఎలిజిబులే. సో మాకు కొన్ని ఎలిజిబిలిటీ టెస్ట్ అవి ఉంటాయి, బట్ 12th పాస్ అయిన వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ కి ఎలిజిబుల్, దే కెన్ అప్లై ఫర్ ఇట్. యాక్చువల్ గా రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈ ఇంటెలిపాట్ స్కూల్ ఆఫ్ జర్నలిజం కు మధ్య తేడా ఏంటి మేడం? రెగ్యులర్ ఇంజనీరింగ్ కాలేజెస్ మీరు చూసినట్లయితే థియరీ, మొత్తం థియరీ బేస్డ్ ఉంటుంది. ఓకే, కరికులం కూడా చాలా అవుట్డేటెడ్ కరికులం ఉంటుంది. ఓకే, సో మీరు ఫోకస్ చేస్తే 4 years ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావడం కష్టం అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 15 లక్షల మంది ఇంజనీరింగ్ నుంచి పాస్ అయితే హార్డ్లీ లెస్ దెన్ 10% మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. దీనికి ఎంటైర్ రీజన్ ఏంటి అంటే అవుట్డేటెడ్ కరికులం, థియరీ బేస్డ్ అప్రోచెస్ ఫాలో అవడం వల్ల. సో డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ మీరు అడిగినట్లయితే, ఫస్ట్ ఇక్కడ ఉండే ట్రైనర్స్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అంటే ఎవరైతే మార్కెట్ లో పనిచేస్తున్నారో వాళ్ళు స్టూడెంట్స్ కి day 1 నుంచి ట్రైనింగ్ ఇస్తారు. సెకండ్, జాబ్స్ రావడానికి ఎలాంటి స్కిల్స్ కావాలి అనే దాని మీద మా కరికులం ఫోకస్ అయి ఉంటుంది. ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అవనివ్వండి, ఐఐటి ఫ్యాకల్టీస్ తో ఆన్లైన్ గెస్ట్ లెక్చర్స్. సో మొత్తం కోర్స్ ప్యాకేజ్ మేము ఎలా డిజైన్ చేసామంటే, ఎండ్ గోల్ వచ్చి స్టూడెంట్ కి ఎంప్లాయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్.